మీరు ఎప్పుడైనా ప్రాన్స్ తిన్నారా? తినే ఉంటారు. ప్రాన్స్ కర్రీ తిన్నారా? తినే ఉంటారు. ప్రాన్స్ ఫ్రై తిన్నారా? తినే ఉంటారు. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై డైలీ లైఫ్ 369. అండ్ మై డియర్ స్టూడెంట్స్, ఏం చేస్తున్నారు అందరూ? హాలిడేస్ కదా, బాగా చదువుతున్నారు అందరూ, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారా? సరే, ఈరోజు కొంచెం టైం దొరికిందని చెప్పేసి మీకోసం ఒక చిన్న రెసిపీ చేద్దాం అనుకున్నాను. ఆ రెసిపీ ఏంటంటే ప్రాన్స్తో ఒక చిన్న రెసిపీ చేస్తున్నాను. ప్రాన్స్ తవా ఫ్రై. సింపుల్, చాలా చిన్న మెటీరియల్స్ తోటి, చాలా తక్కువ మెటీరియల్స్ తోటి, ఆయిల్ లెస్ తోటి ఫ్రై చేసుకుందాం. ఈ ప్రాన్స్ తవా ఫ్రై అనేది స్నాక్స్గా కూడా మనం తినొచ్చు ఈవినింగ్ టైం. ఎలా చేయాలో ఇంకెందుకు స్టార్ట్ చేద్దామా? దీనికోసం మనకి కావాల్సినవి జస్ట్ ఒక కప్పు ప్రాన్స్ని తీసుకుందాం, అండ్ 2 పచ్చిమిర్చి తీసుకుందాం, అండ్ ఆల్రెడీ ఇంట్లోనే నూరి పెట్టుకున్నటువంటి అల్లం పేస్ట్ని కూడా రెడీ చేసుకుందాం. ఒక చిన్న నిమ్మకాయ, చివరిలో మనం ఒక నిమ్మకాయ యాడ్ చేసుకుందాం. రైట్, కొంచెం సాల్ట్ తీసుకుందాం. రుచికి సరిపడినంత సాల్ట్ని తీసుకుందాం. ఉప్పు ఎక్కువ తినకూడదండి. ఆల్రెడీ నేను పిల్లలకి మీ లెసన్ చెప్పేటప్పుడు చెప్తూ ఉంటాను. అలాగే రుచికి సరిపడినంత కారం తీసుకుందాం. కారం కూడా కొంచెం తక్కువే తింటానండి నేను. కొంతమంది స్పైసీ ఫుడ్ అలవాటు ఉన్న వాళ్ళు కొంచెం కారం ఎక్కువగానే తీసుకుంటారు, బట్ నేనైతే కారం తక్కువగానే తీసుకుంటాను. అండ్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా తీసుకున్నానండి. ప్రాన్స్ మనం ఒక కప్ ఆఫ్ ప్రాన్స్ తీసుకున్నాం కాబట్టి తక్కువగానే గరం మసాలా యాడ్ చేసుకుందాం. జస్ట్ కొంచెం పసుపు యాడ్ చేద్దాం, టర్మరిక్. ఈ పసుపు ఎందుకు యాడ్ చేస్తామంటే ఇది ఒక యాంటీబయాటిక్లా పనిచేస్తుంది కాబట్టి. ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఇంట్లోనే మనం రెడీ చేసుకున్న హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం. ఇప్పుడు మనం ఆల్రెడీ నిమ్మకాయ రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం పిండుకుందాం. ఇప్పుడు మనం ఏమైతే ఇంగ్రీడియంట్స్ వేసుకున్నామో ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిసేలాగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇలా మనం ఏమైతే ఇంగ్రీడియంట్స్ ఇందులో ఏమైతే యాడ్ చేసామో కారం, పసుపు, అల్లం పేస్టు ఇవన్నీ కూడా ప్రాన్స్కి పట్టేలాగా ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 15 to 20 minutes పక్కన పెట్టేసుకుందాం. దట్ మీన్స్ మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి ప్రాన్స్ ఆల్రెడీ 20 minutes అయిపోయింది. ఇప్పుడు మనం తవా ఫ్రై రెడీ చేసుకుందాం. ఈ ఫ్రై కోసం ఆల్రెడీ మనం ప్యాన్ రెడీ చేశాను. ఇప్పుడు ఒక జస్ట్ 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ పోసుకుని మనం ఆల్రెడీ 2 minutes అయిందండి. ఆయిల్ ఆల్రెడీ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రాన్స్ వేసుకుందాం. జస్ట్ మనం తవాలో పెట్టి జస్ట్ 1 or 2 minutes అయిందండి. అప్పుడే స్మెల్ గుమాయించి పడుతుంది. అప్పుడే అసలు తినాలన్నంత ఫీలింగ్ కలుగుతుంది అనమాట. ఈ ప్రాన్స్ ఫ్రైకి కొంచెం 2 కరివేపాకు రెబ్బలు యాడ్ చేద్దాం. కర్రీ లీవ్స్ అనేవి మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి. అందుకని మనకి ఈ విషయం తెలియకపోయినా జనరల్ ఫ్లేవర్ కోసం కర్రీ లీవ్స్ వంటల్లో వేస్తూ ఉంటారు. కానీ కర్రీ లీవ్స్ వల్ల ఉపయోగం ఏంటంటే కొంచెం మన కంటికి అయితే మంచిది. అలాగే ప్రాన్స్ కూడా మనకి చాలా మంచిది. ప్రాన్స్లో మనకి ప్రోటీన్స్ ఉంటాయి. అంటే ప్రాన్స్ సీ ఫుడ్ కదా, సీ ఫుడ్ మన హెల్త్కి చాలా మంచిది. కానీ మా స్టూడెంట్స్ అడుగుతారు, సార్ మీరు జంక్ ఫుడ్ తినొద్దని మీరే అంటారు కదా, ఈ ఫ్రై ఎలా తింటున్నారు అని. బట్ సమ్టైమ్స్ మనం తినొచ్చు, తప్పేమీ లేదు. మనం మధ్యలో ప్రాన్స్ని అలా నొక్కి చూస్తూ ఉండాలి. ఒకవైపు ఫ్రై అవుతుంది అనిపించుకుని మళ్ళీ సెకండ్ టర్న్ మళ్ళీ సెకండ్ టైము మళ్ళీ మనం టర్న్ చేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసుకునేటప్పుడు గ్యాస్ అనేది ఎప్పుడు కూడా మంట మీడియం కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా అవి మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనం ఏమైతే మసాలాస్ అన్ని యాడ్ చేస్తామో అవన్నీ కూడా పీస్కి చక్కగా పట్టుకుంటాయి. తినడానికి కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కూడా. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్నటువంటి 2 చిల్లీస్ కూడా వేసుకుందామండి, కొంచెం స్పైసీనెస్ కోసం. ఆల్మోస్ట్ ఇంకా మనకి ఇంకొక 1 minute మనం ఆఫ్ చేసుకోవచ్చండి స్టవ్. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మన ప్రాన్స్ తవా ఫ్రై అనేది. చూస్తున్నారు కదా, యాజ్ ఇట్ ఈజ్ మన హోటల్ స్టైల్లో మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు మన హోటల్ స్టైల్లో ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే స్టైల్లో మనకి రెడీ అయిపోయాయి. స్మెల్ మాత్రం చాలా బాగుంది. నేనైతే ఎప్పుడు టేస్ట్ చేద్దామని అయితే చూస్తున్నాను. మీరు కూడా ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఎప్పుడైనా ట్రై చేయండి. అలా అని
కదండి, మంచి కలర్ఫుల్గా గ్రేవీగా స్పైసీగా భలే ఉంది కదా. సో ప్రాన్స్ తావా ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఫినిషింగ్ టచ్ కొత్తిమీర కొరియాండర్తో మనం ఫినిషింగ్ టచ్ ఇద్దాం. ఇంకా లేట్ ఎందుకు, టేస్ట్ ఎలా ఉందో ట్రై చేద్దాం. ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. కొంచెం నిమ్మకాయను పిండుకుందాం, పక్కన కొంచెం ఆనియన్స్ కూడా పెట్టుకుందాం. స్పూన్ తోటి ఒక ప్రాన్ తీసుకుని, కానీ రుచి మాత్రం అదిరిపోయిందండి. ఇదండి ఈరోజు హాలిడే రోజు నేను చేసిన ప్రాన్స్ తవా ఫ్రై. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ హాలిడే రోజున ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.